శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి జూలై 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశిలో శనీశ్వరుడు ద్వితీయ స్థానంలో ఎవరు లేరు, కానీ తృతీయంలో మాత్రం కుజుడు, చతుర్థంలో బుధుడు వక్రంలో ఉన్నాడు, పంచమంలో గురుడు యొక్క అనుగ్రహం ఉంది, దాంతోపాటు రవి కూడా అక్కడే ఉన్నాడు. అదే కనుక షష్ఠ స్థానంలో శుక్రుడు, కేతు, వ్యయంలో రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. మీనరాశి వారికి రాహుకేతుల మధ్యన నిగ్రహాలు పడిపోయి రాహుకేతుల యొక్క ప్రభావం వాళ్ళ మీద బాగానే ఉంటుంది. దానితో శనీశ్వరుడు యొక్క ప్రభావం కూడా సంపూర్ణంగా నెగిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో దీనివల్ల తీసుకుంటున్న నిర్ణయాలు కొంచెం సక్సెస్ఫుల్ ఉండదు. కానీ మీనరాశి వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేయడం మాత్రం మానరు. అయినప్పటికీ కొత్త ఉద్యోగాల పెద్ద బెనిఫిషియల్ ఏమి ఉండవు. ఉన్న ఉద్యోగాలు మాత్రం వదులుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఇటువంటి మీనరాశి వారు చాలామంది ఉన్న ఉద్యోగాల్లో ప్రెషర్ ఉంది కదా అని వదిలేసి వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తారు. తర్వాత ఉద్యోగం లేకుండా బాధపడాలి. సో కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, ఏం చేయాలి అది ప్లానింగ్ ప్రోగ్రామ్ ప్రాపర్గా ఉండాలి. లేకపోతే కొత్త ఉద్యోగాల్లో మీకు పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు. అలాగే వ్యాపారం చేసేవాడు కూడా రకరకాల వ్యాపారాలు డెవలప్ చేద్దాం అనుకుంటే ఈ 15 రోజుల మాత్రం దాని మీద దృష్టి పెట్టకండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకంత చెప్పుకోదగ్గ బెనిఫిట్ ఏం లేదు. విక్రమ స్థానం అయినట్టు 3వ స్థానంలో కుజుడు ఉండి శని యొక్క దృష్టి దాని మీద పడింది కాబట్టి మీకు అన్నదమ్ములు అక్కచెల్లెలు ఎవరు ఉంటే వాళ్ళతో మీకు వైరము ఉంటుంది, వాళ్ళు మీకు కొంచెం దూరం అయ్యే అవకాశాలు కూడా కనబడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అందరితో సమన్వయపరచుకుంటూ వెళ్ళడం చాలా అవసరం పడుతుందని చెప్పగలుగుతాం. ఓకే, ఆర్థికంగా పెద్ద ఇబ్బందులు ఉండవు, అదేవిధంగా చెప్పుకోదగ్గ బెనిఫిట్స్ ఉండవు. కాబట్టి ఉన్నదాన్ని మెయింటైన్ చేసుకుని వెళ్ళండి. అలాగే వ్యాపారం కూడా ఆ విధంగా చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. ఇంకా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా న్యూట్రల్గా ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, కానీ ఖర్చు ఎక్కువగానే అవుతుంది. అలాగే విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా ఖర్చుతో కూడిన ప్రయత్నం చేస్తారు. ఫలితం మాత్రం కొంచెం నిదానంగా జరుగుతుంది. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలని మాత్రం ప్రయత్నం చేయకండి. ఈ సమయంలో ఇది సరైన సమయం కాదు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు పెద్ద చెప్పుకోదగ్గ బెనిఫిట్గా ఉండవు. ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 3 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మైన్స్, స్టోన్స్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటానండి, అది కొంతవరకు పాజిటివ్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్ రన్ చేసేవాళ్ళు కూడా కొంత బెనిఫిషియల్గానే ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. బెనిఫిషియల్ ఉంటుంది, కానీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ బ్రాంచెస్ అది ఓపెన్ చేయడం కూడా ప్రయత్నం చేయండి. రీఇన్వెస్ట్మెంట్ చేయండి, కానీ లాభాలు మాత్రం లాంగ్ టర్మ్లో వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రస్తుతానికి పెద్ద చెప్పుకోవాలిగా లాభాలు అయితే కనిపించలేదు. ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి బ్యాంకు నుండి లోన్ అయితే వస్తుంది, కానీ లాంగ్ టర్మ్లోనే లోన్ వస్తుంది కాబట్టి భయపడగలిగి తీసుకోండి. ఎన్ని ప్రెషర్స్ ఉన్నాయని చెప్పినా కూడా ఇంటికి లోన్ అయితే మీరు తీసుకోవచ్చు. అలాగే ఇంటికే కాకుండా బండి, కారు కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, ఏది కొనాలన్నా బ్యాంక్ ద్వారా తీసుకునే లోన్ లేదన్నా ఈ సమయంలో మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇష్యూ కాబట్టి పేమెంట్స్ అనేది మీకేం వరి అవ్వట్లేదు, మీకు అవకాశాలు కూడా దొరుకుతాయి, భయపడకలేదు. ఆరోగ్యం మహాభాగ్యం అంటే కానీ శుక్రవారం దోషాలు ఉన్నాయి కాబట్టి శుక్రుడు అంటే ఎముకలకు సంబంధించిన దోషాలు కానీ, ఇక దిగు భాగంలో కొన్ని స్కిన్కి సంబంధించిన దోషాలు కానీ వచ్చే అవకాశం ఉన్నాయి. దానికి ట్రీట్మెంట్ అది చూసుకుంటూ వెళ్ళండి. మంత్రం విషయానికి వచ్చినప్పుడు విశేషంగా మనం శివునికి ఆరాధన చేయండి, అభిషేకం చేయండి. నమ్మకం, చమకం, రుద్రం, శ్రీసూక్తం, పురుష సూక్తం ఏదో ఒక దాని ద్వారా అభిషేకం ఇంట్లో చేసుకోండి. ఇంట్లో చేసుకునే అవకాశం లేకపోతే శివాలయంకి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. సోమవారం పూట, శనివారం పూట అలాగే 4 సార్లు చేయించుకోండి. ఆ తీర్థం తీసుకోండి. దానివల్ల కొన్ని ప్రెషర్స్ నుండి బయటపడతారు, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.